దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా 54:10 వచనాన్ని ధ్యానిద్దాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత కరుణామయుడో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప వాగ్దానము తన ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని కృప విడిచిపోదు. చాలాసార్లు మనము దేవుడు నాతో ఉన్నాడా, నాతో దేవుడు ఉంటే ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శోధనలు, దేవుడు నన్ను విడిచిపెట్టిండు అని మనం అంటూ ఉంటాం. కానీ బైబిల్ వాగ్దానం సెలవిస్తూ ఉంది, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, ఏదేమైనా కూడా ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో ఉండి మన కష్టాల్లో, మన బాధల్లో పాలు పంపులు పుచ్చుకునే దేవుడు. మన కష్టాల్లో, బాధల్లో తోడుండి వాటి నుండి పైకి లేవనెత్తే దేవుడు. ఆయన కృపనిచ్చి మనల్ని బలపరిచేవాడు. ఆయన కృప ఎన్నడూ విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధైర్యం గుండము. దేవుడు తన కృపనిచ్చి తాను నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన కృప ఎన్నడూ విడిచిపోదు. ఆమేన్.